ఇరాన్లో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి ఒక బ్రిడ్జిని అమెరికా దళాలు, ఇజ్రాయెల్ దళాలు కూల్చేశాయి. అదే ఆ వంతెన పేరు B1 అంట. ఈ B1 వంతెనపై విరుచుకుపడ్డాయి అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా. టెహ్రాన్ను కరాజ్ నగరంతో అనుసంధానించే ఈ 136 మీటర్ల ఎత్తైన వంతెనపై జరిగిన 2 దాడుల్లో 8 మంది మరణించగా 95 మంది గాయపడ్డారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చెప్తుందంటే, కువైట్లో అంటే మొత్తం గల్ఫ్లో ఉన్నటువంటి 8 బ్రిడ్జిలు కూల్చేస్తాం, మీరు దమ్ముంటే ఆపుకోండి అని లిస్టు కూడా విడుదల చేసింది. కువైట్లోని షేక్ జాబీర్ అల్ అహ్మద్ అల్ షబా బ్రిడ్జ్, యుఏఈలోని షేక్ జాయద్ బ్రిడ్జ్, అల్ మక్తా బ్రిడ్జ్, షేక్ ఖలీఫా బ్రిడ్జ్, సౌదీలోని బహ్రెయిన్ కింగ్ ఫహాద్ కాజ్వా, ఇది సౌదీని బహ్రెయిన్తో కలిపే కీలక మార్గం అంట. ఇకపోతే జార్డాన్లోని కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్, దామియా బ్రిడ్జ్, అబ్ధౌన్ బ్రిడ్జ్. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ఒక బ్రిడ్జిని మీరు కూల్చేశారు, అసంపూర్ణమైనటువంటి బ్రిడ్జ్ అది, ఇంకా పూర్తి అవ్వలేదు, దాన్ని మీరు కూల్చారు, మాకు దానివల్ల ఏంటి నష్టం? అలాంటప్పుడు మీరు ఇరాన్ని అలాంటి దాడులు చేసి మీరు ఇరాన్ని లొంగ తీసుకోలేరు. మేము ఇప్పుడు అసలైనటువంటి అంటే గల్ఫ్కి కీలకమైనటువంటి ఈ బ్రిడ్జిల్ని కూల్చేస్తాం, మీరు దమ్ముంటే ఆపుకోండి అని ఇరాన్ ఇప్పుడు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జిలో ఉన్నటువంటి అంటే బ్రిడ్జిలో జరుగుతున్నటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆపేశారు అక్కడ గల్ఫ్లో. ఎందుకంటే ఏ క్షిపణి నుంచి ఏ క్షణం దాడి చేస్తుందో తెలియదు. పైగా ఇరాన్ ఇక్కడ ప్రకటన కూడా చేసింది, దమ్ముంటే ఆపుకోండి అని. ఖచ్చితంగా ఇప్పుడు దాడి అయితే చేస్తుంది. అమెరికా దళాలు ఎంతవరకు అడ్డగించగలుగుతాయో తెలియదు. ఎందుకంటే అమెరికా దళాలు, అమెరికా స్థావరాలే నాశనం అయిపోయాయి. వాటి యొక్క పనితీరు ఏంటో గల్ఫ్ దేశాలు చూసే. పైగా ఇరాన్ యొక్క దాడులు ఇప్పుడు 10కి 9 ఫెయిల్ అయిపోయినా 1 సక్సెస్ అయితే చాలు కదా. అదే సక్సెస్గా చూపించుకుంటుంది ఇరాన్. మొత్తం 100% సక్సెస్గా చూపించుకుంటుంది. ఎంత ఆపేమన్నది కాదు, ఎంత దాడి జరిగింది అన్నది. ఉదాహరణకి పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దగ్గర 100 దాడులు చేయాలని చూస్తారు. అందులో 99 దాడులు మన అలాగే మిలిటరీ మిగతా వాళ్ళందరూ కలిపి ఆపేస్తారు. ఆ ఒక్క దాడి జరుగుతుంది, ఒక పహల్గామో లేకపోతే ఒక ఊరియో ఏదో ఒక దాడి జరుగుతుంది. ఆ దాడే మనం చూస్తాం. ఉగ్రవాదులు ఇంత దారుణం చేశారేంటి అని అంటాం, బాధపడతాం, ఆ దాడికి చాలామంది రియాక్ట్ అవుతాం. కానీ ఈ 99 దాడులు ఏవైతే ఉంటాయో ఆ దాడుల గురించి మనం పట్టించుకోం, అసలు మనకు తెలియనే తెలియదు. అలాగే ఇరాన్ కూడా ఇప్పుడు ఏమంటుంది, 99 దాడులు మీరు ఆపొచ్చు, మీరు మా యొక్క క్షిపణుల్ని మేము 10 క్షిపణులు విడుదల చేస్తే 9 మీరు ఆపేయవచ్చు, కానీ ఆ ఒక్క క్షిపణి ఉంటుంది కదా అది దాడి చేస్తుంది, ఆ దాడి తీవ్రంగా ఉంటుంది అన్న విధంగా మాట్లాడుతుంది. వాస్తవమే కదా అది. అందుకే ఇప్పుడు ఈ 8 బ్రిడ్జిల పేర్లు చెప్పగానే అందులో 1, 2 కూల్చితే చాలు, ఇరాన్ సక్సెస్ అయిపోయినట్లే.